అందరికీ నమస్కారం. నెక్స్ట్ టాపిక్, ఫైండ్ ద క్వాడ్రాటిక్ polynomial in each case with the given numbers as the sum and product of its zero. Question బాగుందండి. Find the quadratic polynomial. Quadratic polynomial. What is the form of quadratic polynomial? ax square plus bx plus c form లో క్వశ్చన్ ఆన్సర్ రావాలి. కింద ఇన్ ఈచ్ కేస్, ప్రతి కేసులో ఉన్న ప్రాబ్లమ్స్ విత్ ద గివెన్ నెంబర్స్, ఇచ్చిన నెంబర్స్లో యాజ్ ద క్వశ్చన్లో ఏమన్నాయంటే సమ్ ప్రోడక్ట్, సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ జీరోస్, సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ రెస్పెక్టివ్. ఇక్కడ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేస్తే సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ కింద క్వశ్చన్లు ఇవ్వబడినాయి. ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నాడు. ఓకే, సో క్వశ్చన్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. యాక్చువల్లీ జీరోస్ ఏమనుకుంటాం, లెట్ జీరోస్ ఆల్ఫా కామా బీటా జీరోస్ అనుకుంటాం. బట్ క్వశ్చన్లో ఏమన్నాడంటే సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ గివెన్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరో ఆల్ఫా బీటా ఈజ్ ఆల్సో గివెన్. ఇక్కడ క్వశ్చన్లో ఆల్ఫా బీటా ఇవ్వలేదు అంటే జీరోస్ ఇవ్వలేదు. సమ్ ఆఫ్ జీరో, ప్రోడక్ట్ ఆఫ్ జీరో ఇవ్వబడినాయి. క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకోవాలి. సమ్ ఆఫ్ జీరో ఆల్ఫా ప్లస్ బీటా ఇవ్వబడింది, ప్రోడక్ట్ ఆఫ్ జీరో ఆల్ఫా బీటా ఇవ్వబడింది. అయితే ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. సో ఇచ్చిన క్వశ్చన్లో ఇది ఏమవుతుంది, సమ్ ఆఫ్ జీరోస్ అవుతుంది. ఏమవుతుంది, సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా, సో 1/4 అవుతుంది. రెండో లైన్లో ప్రోడక్ట్ ఆఫ్ జీరో ఇవ్వబడింది, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ -1 ఇవ్వబడింది. సో ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఫార్ములా ఉంది. రైట్? ఓకే, సో వాట్ ఈస్ ద ఫార్ములా? రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ k into x square minus bracket x sum of 0 into x plus product of zeros. So k into x square minus what is the value? Sum of 0 value is given 1/4 into x plus ఉంది కాబట్టి ఇక్కడ product of 0 value -1 ఇచ్చాడు. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో -1. సో బాగా అబ్జర్వ్ చేస్తే k ఇంటూ ఎక్స్ స్క్వేర్, నేను x స్క్వేర్ బై 1 రాస్తున్నాను, -1 into x, x 1 into x, x by 4 -1 1/1 రాస్తున్నాను. సో 1 4 1 LCM 4 అవుతుంది. LCM 4 అవుతుంది. ఇక్కడ LCM ఈజ్ 4. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి అంటే ప్రతి టర్మ్ను 4తో మల్టిప్లికేషన్ చేయాలి. ద ఫస్ట్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ బై 1 ఉంది, సెకండ్ టర్మ్ x by 4 ఉంది, థర్డ్ టర్మ్ 1/1 ఉంది. ప్రతి టర్మ్ ను మల్టిప్లికేషన్ బై 4. ఎందుకు 4తో వేస్తున్నాం అంటే 1 4 1 LCM 4 by 4 4 చేస్తే 1 4 జా 4 కాబట్టి 4x square is taken. So 4x square minus x by 4 into 4 4 4 cancel అయితే x into 1 x minus 1/1 1 1 జా 1 4 జానే కాబట్టి 4 1 జా 4. సో వెరీ ఇంపార్టెంట్. సో రాసుకుంటే డైరెక్ట్ రాసుకోవచ్చు. సో 4x square minus 4 4 cancel అయితే -x 1 4 జా 4. సో 4x square minus x minus 4. సో k ఎందుకు తీసుకున్నాం అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఫ్రాక్షన్ ఫామ్ లో ఉంది. 1/4 కామా -1. 1/4 ఇస్ ఫ్రాక్షన్ కాబట్టి k తీసుకోవాలి. ఫ్రాక్షన్ లేకుంటే k అవసరం లేదు. సో ఇక్కడ k అనేది వెళ్ళిపోవాలంటే ఇక్కడ 4 కూడా వెళ్ళిపోతుంది. లెట్ k వాల్యూ 4 అనుకుంటాం. ఇక్కడ k వాల్యూ 4 రాయడం. సో k వాల్యూ 4 అనుకుంటే ఇక్కడ k వాల్యూ 4 రాస్తాం. 4 4 క్యాన్సల్, 4x square minus x minus 4 is write down. So this is very very important. So write down. Okay, next question very important. √2 comma 1/3. What is the question? Sum of 0 and product of 0 is given. Not zeros given అనలేదు, ఓన్లీ zeros given అనలేదు. సమ్ ఆఫ్ 0 ప్రోడక్ట్ ఆఫ్ 0 ఈజ్ గివెన్ అన్నాడు కనుక సమ్ ఆఫ్ 0 √2, ప్రోడక్ట్ ఆఫ్ 0 1/3. సో వాట్ ఈస్ ద ఫార్ములా? రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ ఈక్వల్ k into x square minus of sum of zeros into x plus product of zeros is equal k into x square minus of what is the sum of 0 value? √2 into x plus product of 0 value 1/3.
సో కే ఎక్స్ స్క్వేర్ బై 1 అని రాస్తున్నాను మైనస్ రూట్ 2 ఇంటూ ఎక్స్ రూట్ 2 ఎక్స్ బై 1 ప్లస్ 1/3. సో 1 1 1 3 ఎల్సిఎం ఎంతమ్మా ఇక్కడ 3. సో ఫస్ట్ ఫ్రాక్షన్ ఎక్స్ స్క్వేర్ బై 1 ఉంది ఇంటూ 3 రాస్తాం. సో ఏమొస్తుంది 3x స్క్వేర్. సెకండ్ ఫ్రాక్షన్ రూట్ 2 ఎక్స్ బై 1 ఇంటూ 3 రాస్తే కూడా 3 రూట్ 2 ఎక్స్ ప్లస్ థర్డ్ ఫ్రాక్షన్ 1/3 ఇంటూ 3. సో 3 క్యాన్సిల్ అయితే 1 ఇంటూ 1 1. సో ఇలా రాస్తాం. సో 3x స్క్వేర్ మైనస్ 3 రూట్ 2 ఎక్స్ ప్లస్ 1 డైరెక్ట్ ఎలా రాయొచ్చు 3తో మల్టిప్లికేషన్ 3x స్క్వేర్ మైనస్ 3 రూట్ 2 ఎక్స్ ప్లస్ 3 క్యాన్సిల్ అయితే 1 మిగులుతుంది. ఇక్కడ 3 అనేది క్యాన్సిల్ కావాలంటే లైక్ k ప్లస్ ఏం రాయాలి 3. సో 3 క్యాన్సిల్ అవుతుంది. 3x స్క్వేర్ మైనస్ 3 రూట్ 2 ఎక్స్ ప్లస్ 1 రైట్. నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ 0, root 5. Sum of zeros 0 ne. Sum of 0 is given. Product of 0 root 5. Require quadratic polynomial. K రాయం ఎందుకు రాయనంటే ఈ 2 సమ్ ఆఫ్ 0 కానీ ప్రోడక్ట్ ఆఫ్ 0 కానీ ఫ్రాక్షన్ ఫామ్ లో లేవు కనుక K అవసరం లేదు, డైరెక్ట్ రాసేస్తాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ సమ్ ఆఫ్ జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ 0. K ఎందుకు రాయలేదంటే ఇక్కడ ఇచ్చిన సమ్ ఆఫ్ 0 ప్రోడక్ట్ ఆఫ్ 0 నాట్ ఫర్ మెన్షన్ ఇన్ ఫ్రాక్షన్. సో ఫ్రాక్షన్ ఫామ్ లో లేవు కనుక K ఇక్కడ కూడా అవసరం లేదు. ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ వాల్యూ 0 ఇచ్చాడు ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ 0 వాల్యూ రూట్ 5. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 0 ఇంటూ ఎక్స్ 0 ఎంత మల్టిప్లికేషన్ చేసినా డివిజన్ చేసినా 0 వస్తుంది ప్లస్ రూట్ 5. సో 0 రాయాల్సిన అవసరం లేదు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ 5 ఈజ్ రైట్ డౌన్. ఓకే రైట్ డౌన్. Next question, fourth question, 1, 1. What is the given? Sum of zeros 1, product of zeros 1. So required quadratic polynomial. So ఇక్కడ K అవసరం లేదు. Why? Because sum of 0, product of 0 is not fraction. Fraction form లో లేవు కనుక K అవసరం లేదు. X square minus of sum of zeros into x plus product of 0. Substitute the value x square minus. So what is the value of sum of 0 value? 1 into x plus product of 0 value 1. X square 1 into x, x a. 1 తో ఏ నెంబర్ మల్టిప్లై చేసినా అదే నెంబర్ వస్తుంది కనుక x square minus 1 into x, x plus 1. Product of 0 value 1. So required quadratic polynomial is x square minus x plus 1. Right. Okay, next question. Minus 1/4, 1/4. Sum of zeros minus 1/4. Product of 0 is given 1/4. ఇక ఫ్రాక్షన్ ఉన్నాయి కనుక 1/4 1/4 minus 1/4 1/4 is a fraction. ఫ్రాక్షన్ కనుక ఖచ్చితంగా K వాల్యూ తీసుకోవాలి. Required quadratic polynomial K into x square minus of sum of zeros into x plus product of zeros. K into x square minus సమ్ ఆఫ్ ఇక్కడ మైనస్ ఉంది, సమ్ ఆఫ్ జీరోస్ వాల్యూ కూడా మైనస్. సో మైనస్ 1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ 1/4. K ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 1 రాస్తున్నా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ బై 4 ప్లస్ 1/4. ఇక్కడ చూస్తే 1 4 4 ఎల్సిఎం ఎంత ఇక్కడ 4. 1 4 4 ఎల్సిఎం 4. సో టేకింగ్ ద ఫస్ట్ ఫ్రాక్షన్ ఎక్స్ స్క్వేర్ బై 1 ఇంటూ 4. So 1 4 ja 4 ganaka 4x square is right on 4x square. Second fraction x by 4 into 4 LCM. 4 4 cancel it, only x is there. Plus third fraction 1/4 into 4. 4 1 ja 4 1 ja 1 into 1 1. So 1 వస్తుంది. So k value cancel కావడం కాబట్టి let k equal to 4. So 4 రాస్తే ఇక్కడ cancel అవుతుంది కాబట్టి 4x square plus x plus 1. Okay, right up. సో హోంవర్క్ 4, 1. సో ఇక్కడ K అవసరం లేదు ఫార్ములాలో. -3, 2 ఇక్కడ కూడా K అవసరం లేదు. -3/2, -1 ఇక్కడ K అవసరం. సో ఆన్సర్ కూడా రాసేసాను. సో నిదానంగా చేయండి. ఓకే, సో ఇక్కడ K అవసరం అవుతుంది. ఓకే, డూ హోంవర్క్. Next, find the quadratic polynomial for the zeros alpha, beta given in each case 2, -1. సో ఈ క్వశ్చన్లో
జీరోస్ ఈస్ గివెన్ అంటే ఆల్ఫా కామా బీటా. సో క్వశ్చన్లో ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఆల్ఫా కామా బీటా అనేది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఇక్కడ జీరోస్ అన్నప్పుడు నీకు ఆల్ఫా బీటా గుర్తుకు రావాలి, అంతే. ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫర్ ద జీరోస్ ఆల్ఫా కామా బీటా. పోయిన క్వశ్చన్లో ఏమిచ్చినాడు, సమ్ ఆఫ్ జీరో అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరో ఈజ్ గివెన్. బట్ ఈ క్వశ్చన్లో ఓన్లీ జీరో ఈజ్ గివెన్. ఓన్లీ జీరోస్ అన్నప్పుడు ఆల్ఫా బీటా మాత్రమే గుర్తుకు రావాలి. సో 2, -1 గివెన్ జీరోస్ ఆల్ఫా ఈక్వల్ టు -1 బీటా ఈక్వల్ టు 2. సో నేను ఆల్ఫాను నెగిటివ్గా తీసుకుంటున్నా, ఏది తీసుకున్నా నో ప్రాబ్లం, అలా తీసుకుంటే ఈజీగా కనిపిస్తుంది అంతే. ఆల్ఫా వాల్యూ -1గా తీసుకున్నా, బీటా వాల్యూ 2, లేదంటే ఆల్ఫా వాల్యూ 2 తీసుకోండి, బీటా వాల్యూ -1 తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సమ్ ఆఫ్ జీరో చాలా ఆల్ఫా ప్లస్ బీటా. ఇంతకుముందు సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ గివెన్ అన్నాడు, ఇప్పుడు సమ్ ఆఫ్ జీరో ప్రోడక్ట్ ఆఫ్ జీరో రెండు చాలా. సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ ఆల్ఫా వాల్యూ -1 ప్లస్ బీటా వాల్యూ 2. 2లో 1 సబ్ట్రాక్ట్ అవుతే 1. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా వాల్యూ -1 ఇంటూ 2 -2. 1 2 జా 2, నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్. సో రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్, సో ఫార్ములా అప్లై చేసి చేయాలి. రైట్ డౌన్. సో రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ములా ఆల్ఫా బీటాలు ఇచ్చినప్పుడు x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా, x² మైనస్ సమ్ ఆఫ్ జీరో అంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన, ఎంత వచ్చింది ఇక్కడ 1 ఇంటూ ఎక్స్. ఆల్ఫా బీటా కూడా ఫైండ్ అవుట్ చేసిన, ఎంత వచ్చింది మైనస్. సో ప్లస్ ఇంటూ మైనస్ -2. 1 ఇంటూ ఎక్స్ ఎక్సే కాబట్టి x² మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ -2. ఓకే, రైట్ ఆన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. √3, -√3. క్వశ్చన్లో గివెన్ జీరోస్ ఇవ్వబడినాయి. ఇక్కడ ఆల్ఫా ఈక్వల్ నెగిటివ్ వాల్యూ ఆల్ఫాగా తీసుకుంటారా, -√3 బీటా ఈక్వల్ టు పాజిటివ్ √3గా తీసుకుంటారా. సమ్ ఆఫ్ జీరోస్ రాయండి ఇక్కడ మీరు, సమ్ ఆఫ్ జీరోస్ అని రాయండి. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ ఆల్ఫా వాల్యూ -√3 ప్లస్ బీటా వాల్యూ √3. సో √3 నుంచి √3 సబ్ట్రాక్ట్ అవుతే 0. సో రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా, 0. ఆల్ఫా ఇంటూ బీటా ఇక్కడ కూడా రాయండి. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా ఇంటూ -√3 ఇంటూ √3 చెప్పిన. √3 ఇంటూ √3 ఏమవుతుంది, √3 హోల్ స్క్వేర్. 2 రూట్ క్యాన్సిల్ అవుతే ఏమి మిగులుతుంది 3. సో నెగిటివ్ ఉంది కాబట్టి -3. సో రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 0 ఇంటూ ఎక్స్ -3. సో x² మైనస్ 0 ఇంటూ ఎక్స్ 0 -3. సో ఫైనల్ ఆన్సర్ x² -3. సో వెరీ ఇంపార్టెంట్, రైట్ ఆన్. సో వెరీ ఇంపార్టెంట్. 1/4 -1 గివెన్ జీరోస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ -1 బీటా ఈజ్ ఈక్వల్ 1/4 ఈజ్ టేకెన్. సో సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ -1 ప్లస్ 1/4. సో నెగిటివ్ ఆల్వేస్ టేకెన్, ఆల్ఫాగా తీసుకుంటున్నాం, బీటా ఈక్వల్ 1/4. సో మీకు ఇలా ఉన్నప్పుడు -1 ప్లస్ 1/4. సో వీటిని ఎల్సిఎం చేసి చేయాల్సిన అవసరం లేదు. సో నెగిటివ్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలని గుర్తుపెట్టుకో. సో లేదంటే 1/1 రాసుకోవచ్చు. -1 ప్లస్ 1/4, నువ్వు -1 1/1 రాస్తున్నా, ఎల్సిఎం ఏమవుతుంది 4 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ -1 ఇంటూ 4 -4, 1 1 జా 1. సో 4లో 1 పోతే 3, -3/4 ఆన్సర్. ఓకే, -3/4. సో 1, 4 ఎల్సిఎం 4, క్రాస్ మల్టిప్లికేషన్ 1 4 జా 4, నెగిటివ్ ఉంది, -4 ప్లస్ 1 ఇంటూ 1 1. సో నీకు అక్కడ 4 రూపీస్ బారో అప్పు ఉండవు, 1 రూపీ మాత్రమే నీకు కాడ ఉంది. ఇంకెంత ఉంటుంది బారో, -3/4. సో లేదు, మిక్స్డ్ ఫ్రాక్షన్ టైప్లో కూడా నేర్చుకోవచ్చు వీటిని. సో నెగిటివ్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ 4 1 జా 4, -4 ప్లస్ 1, -4 ప్లస్ 1 -3/4. సో డైరెక్ట్ కూడా నేర్చుకోవచ్చు. ఓకే, రైట్ డౌన్. ఓకే, ఇక్కడ చూస్తే ఆల్ఫా ప్లస్ బీటా -1 ప్లస్ 1/4 డైరెక్ట్ నేర్చుకోవాలి. 4 1 జా 4 మిక్స్డ్ ఫ్రాక్షన్ టైప్, -4 ప్లస్ 1 అంటే -3/4.
alpha beta, alpha into beta, alpha value -1 into beta value 1/4. సో మల్టిప్లికేషన్ 1తో ఏ నెంబర్ మల్టిప్లై చేసినా అదే నెంబర్ వస్తుంది. సో నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ -1/4. సో ఫార్ములా ఇక్కడ రెండు కూడా ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటా రెండు ఫ్రాక్షన్సే. సో ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది కాబట్టి కంపల్సరీ ఏం తీసుకోవాలా, రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ k అనేది కంపల్సరీ తీసుకుంటాం. నెక్స్ట్ k ఇంటూ x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత ఇక్కడ -3/4x ప్లస్ ఇంటూ మైనస్ ఆల్ఫా బీటా వాల్యూ -1/4. విల్ సబ్స్టిట్యూట్ అంతే -1/4. సో x² నేను రాస్తున్నా ఇక్కడ చూడండి, k ఇంటూ x²/1 మైనస్ ఇంటూ మైనస్ సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 into x 3x/4 -1/4. సో డైరెక్ట్ రాసుకోవచ్చు k ఇంటూ ఆల్రెడీ చెప్పిన 1 4 4 LCM ఏమవుతుంది 4. టేకింగ్ ద ఫస్ట్ ఫ్రాక్షన్ x²/1 into 4 అంటే 4x². 4 4 క్యాన్సిల్ అయితే ప్లస్ 3x, మళ్ళీ 4 4 క్యాన్సిల్ అయితే -1. లెట్ k is equal 4 రాస్తాం. సో ఫైనల్ ఆన్సర్ 4x² ప్లస్ 3x -1. ఓకే, సో ఇక్కడ x²/1 into 4 into 4 into 4 చేస్తాం ఎల్సిఎం కాబట్టి. అప్పుడు 4 into x² 4x², 4 4 క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ 4 4 క్యాన్సిల్ అవుతే -1. ఓకే, అలా రాస్తాం k ఇంటూ 4x² ప్లస్ 3x -1. k వాల్యూ వెళ్ళిపోవాలి కాబట్టి లెట్ k ఈక్వల్ 4, 4x² ప్లస్ 3x -1. రైట్ డౌన్. నెక్స్ట్ 1/2 comma 3/2 given zeros alpha equal to 1/2 beta equal to 3/2. Sum of 0 alpha plus beta is equal 1/2 plus 3/2. సో బాగా అబ్జర్వ్ చేస్తే ఫ్రాక్షన్ ఇక్కడ డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి. సో డైరెక్ట్ ఎల్సిఎం 2 రాస్తాం, 1 + 3 డైరెక్ట్ చేస్తాం. ఎప్పుడు డినామినేటర్స్ సేమ్ ఉన్నప్పుడు మాత్రమే డైరెక్ట్గా 1 + 3 ఏమవుతుంది 4/2. 4లో హాఫ్ ఎంత 2. సో 2 1 జా 2 2 జా. సో 2/1 means 2. ఆల్ఫా ఇంటూ బీటా 1/2 ఇంటూ 3/2. సో మల్టిప్లికేషన్ కూడా డైరెక్ట్ చేస్తాం. 1 into 3 3, 2 2 జా 4, 3/4. రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి k అవసరం అవుతుంది. x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా. k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 2x ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ 3/4. x²ను x²/1 రాస్తున్నాం, -2x/1 రాస్తున్నాం, ప్లస్ 3/4. 1 1 1 ఎల్సిఎం ఎంత 4. సో x²/1 into 4 రాస్తాం, ఏమొస్తుంది ఇక్కడ 4x² వచ్చేస్తుంది. రెండవ ఫ్రాక్షన్ 2x/1 into 4 రాస్తాం, 2 4 జా 8x వస్తుంది, 8x ప్లస్ 3/4 థర్డ్ ఆప్షన్ ఫ్రాక్షన్ 4 4 1 జా 4 1 జా 3 into 1 3 వచ్చేస్తుంది. ఓకే, ఇలా వస్తుంది. ఫస్ట్ ఫ్రాక్షన్ 1 1 1 4 1 1 4 ఎల్సిఎం 4. సో ప్రతి నెంబర్ను 4తో మల్టిప్లికేషన్ చేయాలి. ప్రతి టర్మ్ను x²/1 into 4 అంటే 4x², 2x/1 into 4 4 2 జా 8x, 3/4 into 4 4 4 క్యాన్సిల్ అయితే 3 మిగులుతుంది. k ఇంటూ 4x² మైనస్ 8x ప్లస్ 3. ఓకే, అలా వస్తుంది. సో 4 అనేది క్యాన్సిల్ కావాలి కాబట్టి లెట్ k ఈక్వల్ టు 4. లాస్ట్ ఆన్సర్ 4x² మైనస్ 8x ప్లస్ 3. రైట్. సో హోంవర్క్ √2 కామా -2. సో ఆల్ఫా ప్లస్ బీటా చేస్తే 0 వస్తుంది, ఆల్ఫా ఇంటూ బీటా చేస్తే -2 వస్తుంది. సో ఫైండ్ అవుట్ చేయండి. ఆల్ఫా బీటా చేస్తే 0 వచ్చేస్తుంది, ఆల్ఫా బీటా చేస్తే -2. √2 into √2 √2². సో x² -4 వచ్చేస్తుంది. సో x² -2 ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ √5/3 మైనస్ √5/3 సేమ్. ఆల్ఫా ప్లస్ బీటా చేస్తే 0 వచ్చేస్తుంది, ఆల్ఫా బీటా చేస్తే -5/3 వచ్చేస్తుంది. సో √2 హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ ఆర్ ఎల్సిఎం చేస్తే 3x² -5 వచ్చేస్తుంది.
సో ఇక్కడ కూడా -2, 1/3 ఆల్ఫా ప్లస్ బీటా చేయండి. -2 + 1/3 ఆల్ఫా ప్లస్ బీటా -2 + 1/3. సో చెప్పిన మిక్స్డ్ ఫ్రాక్షన్ టైప్లో చేయండి. 2 3 జా 6 అంటే -6 పైన +1 ఉంది. సో -5/3 అవుతుంది. ఆల్ఫా బీటా చేసుకుంటే 2 1 జా 2 అంటే -2/3 వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆల్ఫా సేమ్ టైప్లో ఉంది బట్ సింబల్స్ వేరు. సో ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా చేసుకుంటే 2. సో చెప్పినా నేను ఆల్ఫా వాల్యూ టేకింగ్ నెగిటివ్గా తీసుకోండి. -1/3 + 2 సేమ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ టైప్లోనే 3 2 జా 6 6లో 1 పోతే +5. సో +5/3 వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ నెగిటివ్, ఇక్కడ -5/3, ఇక్కడ +5/3. సో ఆల్ఫా ఇంటూ బీటా చేస్తే మల్టిప్లికేషన్ -2/3 వచ్చేస్తుంది ఇక్కడ కూడా. సో రెండు సేమ్, బట్ ఇక్కడ -5/3 వస్తే ఇక్కడ +5/3 వచ్చేస్తుంది. సో డూ హోంవర్క్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నెక్స్ట్ టాపిక్, వెరిఫై దట్ 1, -1, -3 are the zeros of the cubic polynomial x³ + 3x² - x - 3 and check the relationship between the zeros and coefficient. So very important. So in the mundu question lo the relationship between zeros and coefficient question వచ్చింది, but that is cubic quartic polynomial, but ఇది cubic polynomial. సో ఇంత ముందు వచ్చింది. సో జస్ట్ ఆల్ఫా బీటా ఆర్ 2 zeros అనుకున్నాం. సమ్ ఆఫ్ జీరో ఏమవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ -b/a అండ్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ c/a. సమ్ ఆఫ్ జీరో ప్రోడక్ట్ ఆఫ్ జీరో, 2 రిలేషన్ మాత్రమే వస్తాయి. బట్ క్యూబిక్ పాలినామియల్ లో 3 zeros ఉంటాయి, 3 రిలేషన్స్ వస్తాయి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఒక రిలేషన్ ప్రూఫ్ చేయాలి, అండ్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఒక రిలేషన్, ఆల్ఫా బీటా గామా ఇంకొక రిలేషన్, మొత్తం 3 రిలేషన్స్. ఏ గుర్తుకు రావాలా ఈ క్వశ్చన్ అంటానే, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ -b/a గుర్తుకు రావాలి. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ c/a అండ్ ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ -d/a. ఈ 3 రిలేషన్స్ ను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ రెండు ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేస్తేనే మనం తీసుకున్న ఆన్సర్ కరెక్ట్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద క్యూబిక్ పాలినామియల్. So given cubic polynomial p of x equal to x³ + 3x² - x - 3. So what is the form? This is form of ax³ + bx² + ch + d. So cubic polynomial, what is the general form? ax³ + bx² + cx + d. So x³ coefficient a, ఇక్కడ x³ coefficient ఏం లేదంటే ఏమున్నట్టు అర్థం 1. So where a is equal to 1 and x² coefficient b, x² coefficient 3, b is equal to 3, x coefficient c. So x equal to -1 and d is equal to -3. d is equal -3 constant. Okay, so write down. ఓకే, వెరిఫై దట్ 1, -1 అండ్ -3 ఈ 3 వాల్యూస్ ను కూడా x లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఇన్ పాలినామియల్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. p ఆఫ్ x ప్లేస్ లో 1 అప్లై చేస్తే ఆన్సర్ 0 రావాలి, -1 అప్లై చేస్తే ఆన్సర్ 0 రావాలి, -3 అప్లై చేస్తే ఆన్సర్ 0 రావాలి. సో అప్పుడు 0 వచ్చినప్పుడు ఆర్ ద జీరోస్ ఆఫ్ గివెన్ క్యూబిక్ పాలినామియల్, అప్పుడు జీరోస్ అని ప్రూఫ్ అయినట్టు. అది నెంబర్ 1 కండిషన్ ప్రూఫ్ చేయాలి. నెంబర్ 2 చెక్ ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్ కూడా చెక్ చేయాలి. అంటే ఇట్ ఈస్ గివెన్ దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా, దిస్ ఈస్ వాల్యూ ఆఫ్ బీటా, దిస్ ఈస్ వాల్యూ ఆఫ్ గామా, ఆల్ఫా బీటా గామా అని మీనింగ్. ఓకే, ప్రూవ్ దట్. ఓకే, p of x is equal x³ + 3x² - x - 3 is the question. Okay, when substitute x value 1 and 1 -1 and -3 are zeros or not,
ప్రూఫ్ చేయమన్నాడు ఫస్ట్ కండిషన్ లో. సో ఇది కేస్ 1 అవుతుంది. సో కేస్ 1 ఫస్ట్ కేస్ p of x equal x cube plus 3x square minus x minus 3 when substitute x value 1, x ప్లేస్ లో 1 రాస్తున్నాను. p of 1 is equal 1 cube plus 3 x value 1 square minus x value 1 minus 3, 1 cube value 1 plus 3 1 square అంటే 1 into 1, so 1 అంటే 3 into 1 3 minus 1 minus 3. సో ఇక్కడ పాజిటివ్ వాల్యూ యాడ్ చేస్తున్నా 1 plus 3 4, నెగటివ్ వాల్యూ కూడా యాడ్ చేస్తున్నా, సింబల్ మైనస్, -1 -3 -4, 4 లో 4 పోతే 0. నెక్స్ట్ when substitute x equal to -1, p of -1. సో ఇక్కడ x ప్లేస్ లో -1 రావాలి, -1 whole cube plus 3 into -1 whole square minus and x value also -3. So -1 whole cube plus 3 into x square, 3 into -1 whole square minus x value replace -1 -3, -1 whole cube. సో పవర్ లో బేస్ లో నెగటివ్ ఉండి పవర్ లో ఆడ్ నెంబర్ అయితే నెగటివ్ అయితే తీసుకోవాలని చెప్పిన. సో నెగటివ్ -1 క్యూబ్ మీన్స్ 1 ప్లస్ 3 ఇంటూ, సో పవర్ లో ఈవెన్ ఉంటే నెగటివ్ ఉంటే బేస్ లో, పవర్ లో ఈవెన్ ఉంటే పాజిటివ్ తీసుకుంటాం, 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 -3, -1 3 1 జా 3 ప్లస్ 3 ప్లస్ 1 -3. సో పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తున్నా, 3 ప్లస్ 1 ప్లస్ 3 ప్లస్ 1 ప్లస్ 4 -1 -3 -4, 4 లో 4 సబ్ట్రాక్ట్ అవుతే 0. నెక్స్ట్ when substitute p of -3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో x ప్లేస్ లో -3 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ x స్క్వేర్, x వాల్యూ -3 హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్, x వాల్యూ -3 లాస్ట్ వన్. ఓకే, 3 క్యూబ్ అంటే 27. సో మైనస్ ఉంది కాబట్టి పవర్ లో ఆడ్ ఉంది కనుక నెగటివ్ నే వస్తుంది, -27 ప్లస్ 3 ఇంటూ -3 స్క్వేర్ అంటే, సో పవర్ లో ఈవెన్ ఉంది కాబట్టి పాజిటివ్ అవుతుంది, 3 స్క్వేర్ 3 ఇంటూ 3 9, 3 క్యూబ్ వాల్యూ 3 3 జా 9, 9 3 జా 27, 3 9 జా మళ్ళీ 3 ఇంటూ 9 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 -3, -27 ప్లస్ 3 9 జా ప్లస్ 27, 3 లో 3 సబ్ట్రాక్ట్ అవుతుంది 0, -27 ప్లస్ పాజిటివ్ 27 కూడా ఏమవుతుంది 0. సో అన్నిట్లో కూడా 0 వచ్చింది కనుక 1 -1 and -3 ఆర్ zeros of given cubic polynomial of p of x. ఇది కేస్ 1. కేస్ 2 ప్రూఫ్ చేయాలి, రైట్ డౌన్. ఓకే, ఫస్ట్ కండిషన్ p of x equal x cube plus 3x square minus x minus 3. This is form of ax cube plus bx square plus cx plus d. So where a is equal to 1 అవుతుంది, b is equal to 3, c is equal x coefficient నెగటివ్ ఉంది అంటే -1, కాన్స్టాంట్ టర్మ్ d is equal -3. సో మనం జీరోస్ అని ఆల్రెడీ ప్రూఫ్ చేసినాం కాబట్టి లైట్ ఆల్ఫా is equal to 1, బీటా is equal to -1, గామా equal to -3. 1 -1 -3 ఆర్ జీరోస్ ఆఫ్ పాలినామియల్ అన్నాం కదా. సో జీరోస్ ఏమనుకుంటాం, ఆల్ఫా బీటా గామా, ఎందుకంటే 3 జీరోస్ ఉన్నాయి. వై, బికాస్ డిగ్రీ 3 కనుక 3 జీరోస్ వచ్చినాయి. సో చెక్ ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్. లో ఫస్ట్ కండిషన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా is equal -b/a. ఆల్ఫా వాల్యూ 1, బీటా వాల్యూ నెగటివ్ 1 అంటే -1, -3 equal to b వాల్యూ 3 by a వాల్యూ 1. సో 1 లో 1 పోతే 0, -3 is equal 3/1 అంటే 3, నెగటివ్ ఉంది కాబట్టి నెగటివ్. సో -3 equal to -3. సో వెరిఫైడ్, రైట్ డౌన్. Okay, second condition, sum of and product of zeros, alpha beta plus beta gamma plus gamma alpha is equal c/a. Substitute the value, alpha value 1, beta value -1 plus beta value -1, gamma value -3 plus gamma alpha, gamma value -3, alpha value 1 is equal c/a. C value -1 by a value 1. So -1 into -1, -1 minus into minus plus 3 plus into -3 is equal -1. So ఒక పాజిటివ్ ఇక్కడ చూసుకుంటే 3 is only one positive number and -1 -3 are negative numbers. So both are added, we get minus. So 3 minus 4 is equal -1. So 4 లో 3 subtract అయితే 1 and big number symbol mention చేయాలి, -1 is equal -1. Next third condition, alpha beta gamma is equal -d/a.
అంటే product of zeros is equal minus d by a. Alpha value 1 into beta value minus 1, gamma value minus 3 is equal minus of d value minus 3 by 1. Minus into minus plus 1 1 ja 1, 1 3 ja 3 is equal minus into minus plus 3 by 1 means 3. So both are correct. So given solution. So verified. Right on. So verified are 3 comma minus 1 minus 1 by 3 are the zeros of the cubic polynomial p of x equal to 3x cube minus 5x square minus 11x minus 3. And then verify the relationship between the zeros and coefficient. So question, same process ma. ఇక్కడ నెగటివ్ వచ్చి 3 minus 1 and minus 1 by 3 ఫ్రాక్షన్ లో వచ్చింది. So given cubic polynomial, so this is form of what is the form? Ax cube plus bx square plus ch plus d. So where, so comparison చేస్తారు, where a equal to 3 అవుతుంది, b equal to minus 5 and c is equal to minus 11, d equal to minus 3. So what is the proof? First proof, the case 1 లో 3 minus 1 by 3 substitute చేయాలి. Next the relationship between zeros and coefficient relation check cheyali. So same problem. Okay, write down. Next, p of x is equal 3x cube minus 5x square minus 11x minus 3. So when substitute p x value 3 cube minus 5 3 square minus 11 into 3 minus 3. 3 into 3 cube value 27 minus 5 into 3 square value 9. 11 into 3 33 minus 3. 3 into 27 81. 5 9 ja 45, negative 45, negative 33, negative 3. All are negative. We get added symbol minus. 81 minus, ఇవన్నీ యాడ్ చేస్తే 81 వస్తుంది, అన్నిటికి సింబల్ మైనస్ ఉంది. 81 minus 81 0. Next, p of minus 1 is equal 3 into minus 1 whole cube minus 5 into minus 1 whole square minus 11 into minus 1 minus 3. So 3 into minus 1 whole cube negative 1. ఎందుకు ఇక్కడ 1 క్యూబ్ అంటే 1 పవర్ లో ఆడ్ నెంబర్ వచ్చింది కాబట్టి బేస్ లో నెగటివ్ ఉంది కాబట్టి నెగటివ్ వస్తుంది. సో నెగటివ్ 1 మైనస్ 5 పవర్ లో ఈవెన్ వచ్చింది కాబట్టి నెగటివ్ ఉన్న పాజిటివ్ అవుతుంది. 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 1 జా 11 మైనస్ 3. 3 ఇంటూ మైనస్ 1 మైనస్ 3 మైనస్ 5 ప్లస్ 11 మైనస్ 3. ఇక్కడ పాజిటివ్ 11 ఓన్లీ 1 మాత్రమే ఉంది. పాజిటివ్ 11 3 5 8 8 3 11. సో ఇవన్నీ ఆడ్ నెంబర్ నెగటివ్ నెంబర్స్ ఏం చేయాలి, యాడ్ చేయాలి, సింబల్ మైనస్. 11 minus 11 0. Next, p of minus 1 by 3. So when substitute x value minus 1 by 3, 3 into minus 1 by 3 whole cube minus 5 into minus 1 by 3 whole square minus 11 into minus 1 by 3 minus 3. Next, p of minus 1 by 3. So 3 into పవర్ లో ఆడ్ ఉంది కనుక సో నెగటివ్ వస్తే నెగటివ్ వస్తుంది. 1 క్యూబ్ వాల్యూ 1, 3 క్యూబ్ వాల్యూ 27. a by b whole power m, a power m by b power m. 1 by 27 minus 1. సో పవర్ లో ఈవెన్ ఉంది, నెగటివ్ వస్తే పాజిటివ్ వస్తుంది. 1 స్క్వేర్ అంటే 1, 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 ఇంటూ 1 11 by 3 minus 3. So 3 1 ja 3 9 ja minus 1 by 9 minus into plus minus 5 1 ja 5 by 9 plus 11 by 3 minus 3. So ఇక్కడ డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి. సో 9 9 డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్లీ యాడెడ్. ఇక్కడ minus 1 minus 5 minus 6 by 9 plus 11 by 3 minus 3. So 3 2 ja 6, 3 3 ja 9 minus 2 by 3 plus 11 by 3 minus 3.
ఇక్కడ కూడా డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి. డైరెక్ట్ చేస్తాం. 11 లో 2 సబ్ట్రాక్ట్ అవుతే 9. 9/3 - 3. సో 3 1 జా 3 3 జా 3/1 అంటే 3. 3 - 3 0. ఓకే, రైట్ డౌన్. Okay, 3, -1 and -1/3 are zeros of given polynomial of P of X. Case 1 is proof. Case 2 next. Case 2. Let alpha equal to 3, beta equal to -1, gamma equal to -1/3. Relationship between zeros and coefficients. First condition, alpha plus beta plus gamma is equal -b/a. Where alpha 3, beta value -1, gamma value -1/3 is equal minus b value -5/3. A value 3. So 3 lo 1 both 2 -1/3 is equal minus into minus plus 5/3. So directly in mixed fraction 3 2 ja 6, 6 minus 1 and 5/3. So right నేర్చుకోవాలా 2 minus 1/3, 2/1, 1/3. LCM ఎంత ఇక్కడ 1 3 LCM 3, 2 3 ja 6, 1 1 ja 1. So 5/3. So ఇలా లేకుండా డైరెక్ట్లీ 3 2 ja 6, 6 లో 1 సబ్ట్రాక్ట్ అవుతే 5/3 is equal 5/3. రైట్. Next, alpha beta plus beta gamma plus gamma alpha is equal C/A. Alpha value 3, beta value -1 plus beta into gamma. Beta value -1 into gamma -1/3 plus gamma value -1/3 into alpha value 3 is equal C value -11 divided by A value 3. -3, minus into minus plus 1 into 1, 1/3. 3 1 ja 3 1 ja cancel. So plus into minus -1. -3 -4 value -4. -3 -1. So both are negative. We get added. -4 plus 1/3 is equal -11/3. So mixed fraction type lo gurtu pettukovalana 4 3 ja 12. -12 plus 1 and -11/3 is equal -11/3. So 4 3 ja 12. -12 plus 1. -12 plus 1 -11 divided by 3 is equal -11/3. So both are equal. Right up. Okay. Alpha beta gamma is equal -d/a. Alpha value 3 into beta value -1, gamma value -1/3 is equal minus d value -3/3. Plus into minus, minus into minus, plus 3 into 1, 3/3 is equal 3/3. Minus into minus, plus. So 3 1 ja 3 1 ja 3 1 ja 3 1 ja. So 1 equal to 1. So given solution is verified. Right on. Okay, next do this problem. If alpha comma beta gamma are the zeros of the cubic polynomial, find the values as given in the table. So very important. X cube plus 3x square minus x minus 2. So find the alpha plus beta gamma, alpha beta plus beta gamma, gamma alpha, alpha beta gamma. So what is the sum of zeros formula? Minus b/a formula. Minus b/a is equal. So ikkada when a value enta ikkada ax cube ante a value 1, b value 3, c value -1, d value -2. So when substitute the value, a is equal to 1, b is equal to 3, c is equal to -1, d equal to -2. So directly substitute the formula. Minus of b value 3, a value 1. So -3 is the answer. Next, alpha beta plus beta gamma plus gamma alpha value C/A. So when c value -1 by a value 1. So -1/1 -1. Next, alpha beta gamma formula minus d/a minus d value -2, a value 1. So answer is -2. Positive 2. Minus into minus plus 2. So remaining do homework. So ఇక్కడ a value 4, b value 8, c value -6, d value -2 వస్తుంది. ఇక్కడ a value 1, b
B value 4, C value -5, C value -2 వస్తుంది. సో ఇక్కడ A value 1, B value 5, ఇక్కడ కాన్స్టాంట్ టర్మ్ లేదు. C is equal 0, B is equal 4. ఓకే, డూ హోంవర్క్. A is equal 1, B is equal 5, C టర్మ్ లేదు, CX లేదు కాబట్టి C is equal 0, D value 4. ఫార్ములా -B/A అంటే ఓన్లీ -5/1 వస్తుంది, అంటే -5 ఆన్సర్. నెక్స్ట్ C/A, C వాల్యూ లేదు కాబట్టి 0/1 0, ఇక్కడ కాన్స్టాంట్ టర్మ్ మాత్రం ఉంది కాబట్టి -4/1 ఇజ్ ఈక్వల్ -4 వస్తుంది. సో డూ హోంవర్క్. Okay, next alpha comma beta are the zeros of the quartic polynomial. Find the value of in the given table. So very important. So same quartic polynomial ఇచ్చాడు ఇక్కడ. సో డిగ్రీ 2 ఉంటుంది, సమ్ ఆఫ్ 0 ప్రోడక్ట్ ఆఫ్ 0 రెండే ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో ఫార్ములా ఏంటి ఇక్కడ -B/A, ఇక్కడ C/A. సో దిస్ ఇస్ ఫార్మ్ ఆఫ్ ax² + bx + c. సో వేర్ a వాల్యూ 3, B వాల్యూ -5, C వాల్యూ 3 అవుతుంది. సో -B/A -5/3, సో పాజిటివ్ 5/3 అవుతుంది. C/A, C వాల్యూ 3నే, A వాల్యూ 3, 3/3 1. ఇక్కడ చూస్తే 9x² - 5. సో ఇక్కడ A వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ పాజిటివ్ 9 అవుతుంది. ax² + bx, x టర్మ్ లేదు కనుక B is equal 0 ఇంపార్టెంట్ ఇక్కడ. C is equal 5. సో సమ్ ఆఫ్ 0 -B/A -0/A వాల్యూ 9 అంటే 0/9 0. C/A C అంటే 5/9. ఇక్కడ చూసినప్పుడు ax² టర్మ్ లేదు కాబట్టి A is equal 0 అవుతుంది, B is equal 1 అవుతుంది, C is equal -5 అవుతుంది. సో చూస్తే ఇక్కడ కూడా -B/A B వాల్యూ 1/A వాల్యూ 0. సో నాట్ డిఫైన్ అంటాం, వీటిని not defined. Next C/A, C value -5 and A value 0, ఇది కూడా not defined అంటాం, not defined. సో 0/5 వస్తే 0 అని రాయొచ్చాం, కానీ ఇలా రివర్స్ వస్తే రాయడం not defined. సో ఇక్కడ A value 3 and B value ఎక్స్టర్న్ లేదు కాబట్టి 0 and constant C is equal -1/3. So do homework. So -B/A 0/3 అంటే ఆన్సర్ 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ C/A -1/3/3 అంటే -1/9 వస్తుంది. ఓకే రైట్. ఓకే థ్యాంక్ యూ.